తమ లాభం కోసమే అమెరికా మోడీని భారత ప్రధానిగా కుర్చీలో కూర్చోపెట్టిందా? నమస్తే ట్రంప్, నమస్తే ట్రంప్, నమస్తే. అమెరికా ఆడించినట్టే మోడీ ఎందుకు ఆడుతున్నాడు? పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గాంలో 26 మంది భారతీయులను చంపితే పాకిస్తాన్ను ముక్కలు చెయ్యాలన్న కోపం ప్రతి భారతీయుడిలో కలిగింది. కానీ అమెరికా చెప్పిందని పాక్తో యుద్ధం ఆపి దేశానికి ద్రోహం చేసిండు. My first 10 months I ended 8 wars. The Prime Minister of Pakistan would have died if it were not for my involvement. తరతరాలుగా భారత్కు నమ్మకమైన స్నేహితుడిగా ఉన్న రష్యా నుండి ఇంధనం కొనొద్దు అని అమెరికా ఆదేశిస్తే వెంటనే కొనడం ఆపేసిన అసమర్థుడు మోడీ కాదా? భారత్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు ధైర్యంగా సంఘీభావం తెలిపే ఇరాన్ ప్రస్తుతం యుద్ధంతో అల్లాడుతుంటే అమెరికాకు కోపం వస్తుందన్న భయంతో కనీసం మానవతా హృదయంతోనైనా స్పందించకుండా ఉన్న చిల్లర నాయకుడు మోడీ కాదా? మన రైతులకు, చిన్న మధ్య పరిశ్రమల, స్వదేశీ వ్యాపారులకు నష్టం జరుగుతుందని తెలిసినా అమెరికా ఆదేశించిందని అమెరికాతో ట్రేడ్ డీలుకు ఒప్పుకున్నాడు. మోడీని తమ చెప్పు చేతల్లో పెట్టుకున్న అమెరికా పాకిస్తాన్ ప్రాముఖ్యతను పెంచుతూ ఇరాన్, అమెరికా యుద్ధంలో మధ్యవర్తిగా చేసుకుంది. ఇరాన్తో యుద్ధం ముగించేందుకు పాకిస్తాన్లో ఓ సమావేశం ఏర్పాటు చేసేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్కు అంతటి ప్రాముఖ్యత రావడం మోడీ చేతగానితనం వల్లే కదా? ఈ యుద్ధంలో ఏ పక్షం తీసుకోకుండా తటస్థంగా ఉంటే భారతదేశ ప్రాముఖ్యత ఆకాశమెత్తు పెరిగేది. కానీ మోడీ దేశం కంటే అమెరికా ప్రయోజనాలే ముఖ్యమనుకున్నాడు. ఇలా ప్రజలను మతం మత్తులో ముంచి దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రపంచంలో భారత ప్రాముఖ్యతను మోడీ తగ్గిస్తున్నాడు. ప్రజలు మేల్కొంటే తప్ప మన దేశాన్ని రక్షించుకోలేము. జాగో భారతీయుడా.